కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే గతంలోకి ఇప్పటికి ఏం గమనించారు సార్? గతంలో అమ్మఒడి వస్తుంది, నేను పట్టుకుంటారా? గతంలో అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, రైతు బంధు అన్ని వస్తుంది. ఇప్పుడు ఏమి రావట్లేదు. ఎందుకంటారు? ఈ ప్రభుత్వం బాగలేదు. మరి జగన్ ఇచ్చిన పథకాలను వీళ్ళు ఎందుకు తీశారు, అసలు ఎందుకు ఇవ్వడం లేదంటారు? ఇది వాళ్ళుగా మొత్తం రాలే, అంత ఏదైనా చీటింగ్ అంత. ఇది వాళ్ళు రాలేదు. జగన్ అన్ని చేశాడు కాబట్టి వీళ్ళు పైన హైకమాండ్ నుంచి బాగా అంత చీటింగ్ చేశారు. అంత వాళ్ళగా వాళ్ళు రాలేదు. అందుకే మందు ఎక్కువ పెడుతున్నారు, అన్ని షాప్కి వెళ్ళి పెడతారు, బిల్స్ పెడతారు, అన్ని పెడుతున్నారు. ప్రభుత్వం ఏం బాగలేదు. సామాన్యుడి పద్ధతి అదే జగన్ వస్తేనే బాగుంటుంది. మంచి చేస్తున్నారు అని అంటున్నారు కన్నా. ఏం మంచి లేదు మాకు, ఇంతవరకు ఏం మంచి లేదు, ఏం మాకు చేయట్లేదు. ఏ పథకాలు కూడా లేవు మాకు. అంటే జగన్ రేపు సంక్రాంతి నుంచి బయటకు వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? జగన్ వస్తేనే మా అప్పుడు పబ్లిక్ మొత్తం వస్తాం. మేమంతా కూడా జగన్ అంతా ఉంటాం, జగన్ అంతా ఉంటాం. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అసలు మీరు ఏం చెప్తారన్న? వైఎస్ఆర్ పార్టీ అంటే అది ఏంటంటే పేదల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారని అంటున్నారు. ఏమి దోసుకోవాలా, అది మొత్తం ప్రజలకు ఇచ్చారు. అంతా కూడా ప్రజలకే ఇచ్చారు. మాకు మేలు చేశారు. అమ్మఒడి అన్ని వచ్చినాయి మాకు. అమ్మఒడి ప్రభుత్వం రాగానే ఎందుకు తీసేశారు మరి? అసలు అసెంబ్లీలో కూడా ఏం చెప్పట్లేదు ఏంటంటారు? అది వాళ్ళ ఇష్టరాజ్యం అండి. అంత మనం ఏం చేస్తాం చెప్పు, వాళ్ళ ఇష్టరాజ్యం. అది మనం ఏం చేయలేం. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా ఎలా ఉన్నారంటారు? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే ప్రజలు విప్లవం వచ్చింది. అంటే అంతా అన్యాయం. చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు అన్నారు కన్నా, ఒక్కడు కూడా గ్యాస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే. 3 సిలిండర్లు అన్నాడు, ఏమి ఇవ్వలే. అది ఇక్కడ తుఫాన్ వచ్చింది, తుఫాన్ లో కూడా మమ్మల్ని ఆదుకోలేదు. ఏం లేదు. తుఫాన్ లో వరద బాధితులకు డబ్బులు వేసానన్నాడు, లేదు. ఏం రాలే మాకు, ఏం చేయలేదు. డబ్బులు కూడా పడలేదు మీకు? బైక్ నష్టపోయిన వాళ్ళకి ఏం లేదు. మాకు బైక్, టీవీ, మంచం, బట్టలు అన్ని పోయినాయి. మాకేం ఇవ్వలేదు. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఒక మాటలో నువ్వేం చెప్తావు? వైఎస్ జగన్ నెక్స్ట్ సీఎం. జమిలీ ఎలక్షన్ వస్తే మంచిదంట. జమిలీ ఎలక్షన్ వస్తే మంచిదే. మేము అతనికి వేసాం ఓటు కూడా. మా 30 మొత్తం 100 ఓట్లు, 1 ఓటు కూడా పోలేదు.